రజనీకాంత్ గారిది అక్కడ కూడా తెలుగులో డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన నాగార్జున గారి డామినేషన్ ఎక్కువ అయిపోయింది, తెలుగు డామినేషన్. దీంట్లో చూస్తే మన ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. సో మొత్తం తెలుగు వాళ్ళకు పండగ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మన August 15th కూడా ఉంది రేపే మళ్ళా. కాబట్టి ఇదంతా ఒక పండగ సీజన్లా ఉంది. అండ్ కలెక్షన్స్లో వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. రెండు సినిమాలకు కలిపి ఖచ్చితంగా 5,000 కోట్లు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం బాలీవుడ్ టైప్లో ఉంది అంటున్నారు కదా. బాలీవుడ్ ఏందన్న, హాలీవుడ్ లెవెల్లో ఉంది. మొత్తం ఆ స్టిల్స్ కానీ, ఆ యాక్షన్ కానీ, లేకపోతే ఆ మొత్తం ఆ కొరియోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ బాలీవుడ్ లాగా ఆ క్లారిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. మనం బాలీవుడ్ని దాటేసినాం ఎప్పుడో, ఇక బాలీవుడ్ అనొద్దుగా. నెక్స్ట్ హాలీవుడే మనం, ఇంకా హాలీవుడ్ లెవెల్లో ఆ ఆస్కార్ లెవెల్లో ఉంటున్నాయి మన ఫిలిమ్స్. కాబట్టి మనందరం కూడా ఒకసారి గర్వించాలి. అండ్ ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ ఎవరైనా చేస్తే కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సినిమా. ఇక 5,000 కాదు, 6,000 కాదు, ఇంక ఎన్ని క్రోర్స్ అన్నా చెప్పండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఓ పక్కనేమో అది నార్త్ మొత్తం అది కొట్టేస్తుంది వార్ 2, అండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ మొత్తం కూలీ కొట్టేస్తూ ఉంది. ఇక్కడనేమో కూలీలా చూస్తేనేమో అటు మలయాళం నుంచి సౌబిన్ గారు కానీ, లేకపోతే తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ, లేకపోతే మన దగ్గర నాగార్జున గారు కానీ, లేకపోతే ఇంకా చాలామంది యాక్టర్స్ సౌత్ ఇండియా మొత్తం కూలీ కవర్ చేస్తుంది. నార్త్ ఇండియాలో వార్ 2 రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ విలనిజం అన్న. ఇద్దరు విలన్లే ఇస్తారు మనోళ్ళు. ఒక పక్క నాగార్జున గారు విలనిజం, ఇంకో పక్కన ఇప్పుడు ఎన్టీఆర్ గారు విలనిజం. నాగార్జున అంటే అందరు ఇప్పుడు ఇట్లా అనుకుంటారు, నేను అప్పట్లో నాగార్జున కాదు, ఇప్పుడు సైమన్ అంటే మామూలుగా కాదు, డేంజర్, మామూలు డేంజర్ కాదు. ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. జై సైమన్ అట్లుందా నా సైమన్ క్యారెక్టర్. అండ్ ఇంకా రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ ఎవర్ గ్రీన్. ఆయనతోని ఎవరిని కంపేర్ చేయలేము. ఆయన 75 లెక్క, ఈజ్ నాట్ లైక్ 75, ఈజ్ జస్ట్ 25. ఆ లెవెల్లో ఉంది ఆయన యాక్షన్ కానీ, ఆయన చరిష్మా కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఎవ్రీథింగ్. అసలు ఆయన ఒక్కొక్క సీన్లో ఇట్లా చూస్తాడన్న, ఆ సీన్ మాత్రం హైలైట్ అసలు. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క సీన్ కూడా మంచిగా కుదిరింది. అండ్ మ్యూజిక్ కానీ, సౌబిన్ డ్యాన్స్ కానీ, ఎవడు సీట్లలో ఖాళీగా కూర్చుంటలేరు. ప్రతి ఒక్కడు కూడా మొత్తం పేపర్లే, మొత్తం అసలు స్క్రీన్ మొత్తం పేపర్లే కనబడుతున్నాయి తప్ప ఎవరు యాక్టింగ్ కూడా ఎవరు చూస్తలేరు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం ఈ పండగకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఓ చిన్న డైలాగ్ చెప్తా, ఓకే, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎట్లుంటుంది అనేది. రజనీకాంత్ గారి డైలాగ్, నాన్న ఇవాళ పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్గా వస్తాయి అని చెప్పదలుచుకున్నా. ఒకప్పుడు రజనీకాంత్ గారిని చూస్తే ఎట్లున్నదో ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ గారు మళ్ళీ బ్యాక్ అయ్యారు అని చెప్పొచ్చు అధ్యక్ష. ఇవాళ ఇంత పెద్ద సినిమా మనందరం బ్లాక్ బస్టర్ వేయాలి, మీ అందరూ కూడా రావాలి, టికెట్లు కొనుక్కోవాలని మీ అందరికీ ఆదేశిస్తున్నా. జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. సినిమా బాగుందండి, కూలీ సినిమా, రజనీకాంత్ సినిమా చాలా బాగుంది. చాలా మంచిగా చేసినారు కూలీ సినిమా. సార్ అనిరుద్ధ్ చాలా బాగా చేసినారు సార్ మ్యూజిక్. అనిరుద్ధ్ బీజిఎం బాగా ఇచ్చినాడు. చెప్పాల్సిన సినిమా ఎక్సలెంట్ సినిమా. చెప్పండి, ఆయన ప్రతి సినిమా కాడ నుంచి చెప్పాల్సిన అవసరంలా, ఆయన డైరెక్షన్ వరకు సూపర్గా ఉంటుంది. ఆయన ఎన్ని క్యారెక్టర్ చేస్తాడు, అసలు విలన్ క్యారెక్టర్ మార్చేస్తాడు కానీ మేము అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేస్తాడంటే. మాకే ఆశ్చర్యం వేసింది, అంత బాగా చేసినాడు. సాంగ్స్ అది మోనికా పాట ఎక్సలెంట్. అదే మెయిన్ పాట అనుకోవడం అంటే మోనికా పాట. ఇంకా ఆ పాటకి ఆ మలయాళం యాక్టర్ బాగా చేసినాడు డ్యాన్స్. క్యారెక్టర్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతారు, అట్లేం లేదు. బాగుంది అతని క్యారెక్టర్. సార్ లేదు అదే నాగార్జున చనిపోతుంది. 1000 కోట్స్ సార్. వార్ 2 కన్నా ఇదే కలెక్షన్ ఎక్కువ వస్తుంది. సారీ సార్, నాగార్జున విలన్గా చేయడమే ఈ సినిమా హైలైట్. ఆయన ఒప్పుకోవడమే హైలైట్ సార్. అందరు లాంగ్వేజ్ వాడిని పట్టుకొచ్చినారు. చాలండి సార్, ఫ్యామిలీ చూడాల్సిన సినిమాలు ఎటువంటి అడల్ట్ సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా సార్ వైలెన్స్ మామూలు, ఆయన సినిమాల్లో వైలెన్స్ ఉంటుంది. వస్తారు ఇప్పుడు పిల్లలుగానే ఎంజాయ్ చేస్తారు వైలెన్స్ చూసేకి. ఏం సార్, నాగార్జున విలన్గా చేయడమే సినిమా హైలైట్. ఏం సార్ ఫైట్స్ సార్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ రజనీకాంత్ నాగార్జున. కూలీ వేరే లెవెల్ బ్రో. కూలీ మూవీలో నాగార్జున గారి క్యారెక్టర్ కోసం నేను మెయిన్ వచ్చాను.
ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే యాక్టర్. నాగార్జున గారు మా తండ్రి, అంటే మా నాన్నగారి ప్లేస్లో ఉంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి ఫస్ట్ తండ్రి సినిమా చూసిన తర్వాత కొడుకు సినిమా చూడాలి. నాగార్జున గారి మూవీ చూశాను, ఇప్పుడు వార్ 2కి వెళ్తున్నాను, వచ్చాక రివ్యూ చెప్తాను వార్ 2కి. అఖిల్కి చేకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి ఉండదు. ఎందుకంటే నాగార్జున గారు అంత ఫిట్గా అంత స్వాగ్ ఆయన. తమిళలో 1000 కోట్ల సినిమా ఇచ్చింది ఎవరు? ఏజ్ తగ్గింది, చాలా తగ్గింది, 26 ఏజ్ లాగా ఉన్నది. రోలెక్స్ని బీట్ చేసే విధంగా ఉన్నాయి. ఫస్ట్ నుండి ఆయన విలనే, ఫస్ట్ నుండి ఆయన క్యామెరోల్ కాదు, ఆయన విలన్ రోల్. క్యామెరోలు ఒక ఉపేంద్ర, ఒక అమెరికాన్ వీళ్ళ క్యామెరోలు. క్యామెరోలకు వస్తే ఒక పూజ హెగ్డే కూడా క్యామెరోలే. నాగార్జున గారు మెయిన్ విలను. ఆయన సామ్యాన్ క్యారెక్టర్లో చించి పడేశాడు. ఇండియాని షేక్ చేసింది కరోనా. ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాడు మా నాగార్జున అన్నట్టు ఈ మూవీని తీశాడు. వేరే లెవెల్ బ్రో. రజనీకాంత్ గారి స్టైల్ గురించి మనం చెప్తాం. భాషకి 100 భాషల రేట్లో ఉంది ఈ కూలీ.